ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఆదిదేవుడైన శ్రీ సూర్యనారాయణుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఓం సహస్రరశ్మిః సతదా వర్తమానః ప్రాణః ప్రజానామురయత్యేష సూర్యః. అనేక కిరణాలు కలవాడు, అనేక విధాలుగా ఉన్న ప్రజా ప్రాణముల సమదయ రూపుడైన ఆదిత్యుడు ఉదయిస్తున్నాడు. ఏతద్వై ప్రాణానామాయతనం. ఈ సూర్యమండలం సకల ప్రాణుల ప్రాణాలకు స్థానమని ప్రశ్న ఉపనిషత్తు అంటున్నది. సర్వ ప్రాణుల సమిష్టి రూపంగా అన్ని శృతులలోనూ చెప్పబడిన హిరణ్యగర్భ స్వరూపుడే ఆదిత్యుడు అని ఛందోగ్యోపనిషత్తు సూచించింది. శుక్ల యజుర్వేదంలోని చివరి అధ్యాయం ఈశావాస్యోపనిషత్తు యాజ్ఞవల్క్యునికి ఆయన ఉపాస్య దేవత అయిన సూర్యుడు శుక్ల యజుర్వేదాన్ని ఉపదేశించాడు. సాధనలో చివరి మెట్టి అయిన ధ్యాన దశలో చరమస్థితిలో జీవభావం అంతరించడానికే సూర్యునికే విన్నపం చేస్తాడు జీవుడు. హిరణ్యయేవా ప్రాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పాత్రును సత్యధర్మాయ దృష్టయే. సత్యం యొక్క ముఖము బంగారు పాత్ర చేత కప్పబడి ఉంది. ఓ సూర్యదేవుడా, సత్యవంతుడనైన నేను దర్శించటానికి ఆ పాత్రను తొలగించు. పూషణ్యే కర్షయమ ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతామం తత్తే పశ్యామి. ఈ మంత్రము ఆత్మ పరమాత్మలో కలిసిపోయే మహానుభావాన్ని అందిస్తుంది. ఓ పోషకుడా, ఏకమైన ద్రష్ట, నియామకుడా, సర్వాన్ని స్వీకరించేవాడా, ప్రజాపతి కుమార, నీ కిరణాలన్నీ ఒక చోటుకి చేర్చు. నీ తేజాన్ని బాగా ఉపసంహరించు. మంగళప్రదమైన నీ రూపాన్ని తేజస్సును దర్శిస్తున్నాను. అల్పమైన జీవత్వం అనల్పమైన అనంతమైన శుద్ధ చైతన్యాన్ని చూసి తట్టుకోలేక తేజాన్ని వెలుగును తగ్గించమని ఆక్రోశిస్తుంది. ఆ ప్రార్థన వేడి వెలుగులకు అతీతమైన అసలు సూర్యునిలో ఉండే పురుషుణ్ణి చూస్తుంది. అది తన స్వరూపమేనని తెలుసుకోవడంలో జీవుడి యొక్క సాధన ముగుస్తుంది. బంగారు పాత్రను పోలి ఉండడం వల్ల ఆదిత్య మండలం హిరణ్మయ పాత్ర అని చెప్పబడింది. సత్య ఉపాసకుడైన నాకు అసత్యం కనబడటం కోసం దానిని ఆవరించి ఉన్న పాత్రను తొలగించుము. గగన మార్గంలో ఒంటరిగానే సంచరిస్తాడు కనుక ఏ కర్షి ఏ కాకి చరతి. ఈ మంత్రంలో తన సత్యరూపాన్ని చూపమన్న ప్రార్థనే కాక నిత్యము నిన్ను చూచెదనుగాక అన్న ప్రార్థన కూడా ఉన్నది. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో శ్రీ సూర్యనారాయణుని యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.